ఒకప్పుడు టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్, ఇప్పుడు టాప్ బిజినెస్ ఉమెన్, కోట్లలో ఆస్తులు. ఎవరో తెలుసా? ఒకప్పుడు తమ అందం, అభినయంతో అలరించిన హీరోయిన్లలో చాలా మంది ఇప్పుడు తమ భర్త, పిల్లలతో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరికొందరు సినిమాల్లో సహాయక నటులుగా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. కొందరు మరొక అడుగు ముందేసి బిజినెస్ వ్యవహారాలు చూస్తుంటున్నారు. ఈ బాలీవుడ్ అందాల తార కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. ముంబైలోని ఓ హిందూ ఫ్యామిలీలో ఈమె పుట్టింది. డిగ్రీ పూర్తి కాకుండానే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టింది. మొదట కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్లో కనిపించింది. ఆ తర్వాత కొన్ని యాడ్స్లో యాక్ట్ చేసింది. ఆపై ఒక తెలుగు సినిమా హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. అది సూపర్ హిట్ కావడంతో వరుసగా ఛాన్సులు దక్కించుకుంది. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసి ఆడియన్స్ను అలరించింది. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, జూనియర్ నాగార్జున, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ హీరోయిన్ పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. అదేమిటంటే చాలామంది హీరోయిన్లకు సాధ్యం కాని విధంగా ఏకంగా 9 భాషల్లో నటించింది ముద్దుగుమ్మ. ఓవైపు హీరోయిన్గా సినిమాలు చేస్తుండగానే పెళ్లిపీటలు ఎక్కింది. ఈ అందాల తార ఒక ప్రముఖ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈ అందాల తార 2 పిల్లలకు అమ్మగా మారింది. దీంతో కొన్నాళ్ల పాటు నటనకు బ్రేక్ ఇచ్చింది. కొన్ని రోజులకు మళ్ళీ సినిమాల్లోకి వచ్చినా ఎక్కువగా అవకాశాలు తెచ్చుకోలేకపోయింది. దీంతో నటనకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంటుంది ఈ అందాల తార. ఫిల్మ్ ప్రొడక్షన్, ఈవెంట్ ప్రమోషన్, స్పోర్ట్స్ ప్రమోషన్స్ లాంటి ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్న ఈ అందాల తార మరెవరో కాదు, పవన్ కళ్యాణ్ తమ్ముడు హీరోయిన్ ప్రీతి జింగానియా. నరసింహ నాయుడులో బాలకృష్ణతో, అధిపతి మూవీలో మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ అందాల తార. అలాగే అప్పారావు డ్రైవింగ్ స్కూల్, ఆనందమానందమాయే సినిమాల్లోనూ తలుక్కుమంది. ఎన్టీఆర్ నటించిన యమదొంగలోనూ ఓ స్పెషల్ సాంగులో మెరిసింది. దీని తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ కనిపించలేదు ప్రీతి జింగానియా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.